హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. అంటే ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటే ఏంటంటే మనం సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్ దేని గురించి చెప్పుకున్నాం అంటే డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పుకున్నాం. సిఎస్ఎస్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పుకోం. సో ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అంటే ఏంటంటే ఏం చేస్తాం సార్ అంటే సిఎస్ఎస్ స్టైల్లో మనం బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే పేజ్ బార్డర్ కానీ లేకపోతే టెస్ట్కి కానీ ఫోంట్ సైజుకి కానీ ఇలా డిఫరెంట్ రాసే ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అందులో ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క రకమైన స్టైల్ మనం డిజైన్ చేస్తాం. అలా స్టైల్స్ ఎలా డిజైన్ చేస్తాము అండ్ దానికి సంబంధించిన కోడింగ్స్ ఏమో ఉపయోగిస్తాము లేకపోతే దానికి ఏ విధంగా సింటాక్స్ రాసి మనం ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తామనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఫోంట్ అంటే మనం అది ఎంఎస్ వర్డ్లో చెప్పుకుంటామండి. ఎంఎస్ వర్డ్లో ఫోంట్ అంటే ఒక లెటర్ రాసినప్పటికీ ఆ లెటర్ యొక్క సైజ్ కానీ లేకపోతే ఆ లెటర్ యొక్క స్టైల్ కానీ అండ్ ఆ లెటర్ ఫార్మాట్ కానీ సో ఇవన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్లో మామూలుగా అక్కడ డైరెక్ట్ డిస్ప్లే అవుతాయి కాబట్టి మనం అప్లై చేసేస్తాం. కానీ ఇక్కడ మనం స్టైల్ రూపంలో మనం డిస్ప్లే చేయాలి కాబట్టి రాసిన కంటెంట్ ప్రతిదీ ప్రోగ్రామ్ రూపంలోనే రాయాలి కాబట్టి ఒక్కొక్క ఫార్మాట్కి అంటే ఒక్కొక్క స్టైల్కి ఒక్కొక్క రకమైన సెంటెన్స్ని ఉపయోగించి మనం రాయడం జరుగుతుంది. సో ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్లో ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే ఫోంట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఫోంట్స్ అంటే ఏంటంటే ఫోంట్ అంటే ఏంటంటే సెట్ ఆల్ ద ఫోంట్ ప్రాపర్టీస్ ఇన్ వన్ డెక్లరేషన్. ఏదైనా ఒక డెక్లరేషన్ ఫామ్ మీద మనం రాస్తున్నప్పుడు దాంట్లో ఒకే ఫార్మాట్లో రావాలన్నప్పుడు అక్కడ ఉండే ప్రాపర్టీస్ ఉన్నట్లే కలిపి ఫోంట్ అని చెప్తాడు. నెక్స్ట్ వన్ ఫోంట్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోంట్ ఫ్యామిలీ. ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే స్పెసిఫైస్ ద ఫోంట్ ఫ్యామిలీ ఫర్ నెక్స్ట్. సో మీరు ఫోంట్ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఇక్కడ దాని యొక్క ఫోంట్ ఫ్యామిలీ మీకు టైమ్స్ న్యూ రోమన్ కానీ ఏరియల్ బ్లాక్ అని కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ క్యాలిబర్ అని కానీ ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. మనకి లెటర్ ఫార్మాట్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అలా ఆ స్టైల్స్ కింద మనం డిజైన్ చేయడాన్ని ఫోంట్ ఫ్యామిలీ చెప్తాం. నెక్స్ట్ వన్ ఫోంట్ సైజ్ అనేది మనం డిక్లేర్ చేస్తాం సార్. ఏదైనా లెటర్ రాసినప్పుడు లెటర్ స్మాల్గా కానీ బిగ్గా కానీ లేకపోతే ఇంకా లార్జ్ నెంబర్ కింద కానీ లేకపోతే మీడియంగా కానీ ఇలా రావాలి అనుకున్నప్పుడు దాని సైజుని కూడా డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ సైజ్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే మనం లార్జ్ అని డిక్లేర్ చేయొచ్చండి లేకపోతే మీడియం డిక్లేర్ చేయొచ్చు స్మాల్ అని డిక్లేర్ చేయొచ్చు. లేదు సార్ అంటే మేము నెంబరింగ్ ఇచ్చుకుంటాం సార్ అంటే ఆల్రెడీ మనం 12 పిక్సెల్స్ అని కానీ లేదా 13 కానీ 14 కానీ లేకపోతే 72 కానీ ఇలా కూడా మనం పిక్సెల్ అని అంటే 12px అని రాస్తామండి లేకపోతే 72px అని రాస్తాం. ఇలా కూడా మనం సైజ్ని డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఫోంట్ స్టైల్ అంటే స్పెసిఫై ద ఫోంట్ స్టైల్ ఫర్ టెక్స్ట్ యొక్క స్పెసిఫైడ్ స్టైల్ బోల్డా ఇటాలికా లేకపోతే అండర్లైనా లేకపోతే అది ఏ స్టైల్ అంటే అది బోల్డ్గా అది ఏ రకమైన స్టైల్ని కలిగి ఉంది లేకపోతే దాని యొక్క డిజైన్ ఏ విధంగా రాస్తున్నామని చెప్పుకోవడానికి ఫోంట్ స్టైల్ అని ఉపయోగిస్తాం. లాస్ట్ వన్ ఫోంట్ వెయిట్ ఏం చేస్తుంది అంటే స్పెసిఫైస్ ద వెయిట్ ఆఫ్ ఫోంట్ అంటే స్పెసిఫైస్ ద వెయిట్ ఆఫ్ ఫోంట్ అంటే లెఫ్ట్లో రావాలా ఎలైన్మెంట్ అండి. స్పెసిఫైస్ ద వెయిట్ ఆఫ్ ఫోంట్ అంటే ఎలైన్మెంట్ లెఫ్ట్ సెంటర్ మిడిల్ లేదా టాప్ బాటమ్ ఈ విధంగా డిజైన్ చేయాలనుకుంటే మనం ఫోంట్ వెయిట్లో డిస్ప్లే చేస్తాం. అంటే ఓవరాల్గా ఫోంట్ అనేది దేనికి అప్లై అవుతుంది అంటే ఏదైనా ఒక లెటర్ ఫార్మాట్ కనుక రాస్తే అంటే ఏదైనా వర్డ్స్ కానీ లెటర్స్ కానీ రాసినప్పుడు ఆ లెటర్స్ యొక్క డిజైన్కి రాసినంత కూడా మనం ఏం చెప్తామంటే ఫోంట్ సైజ్ చెప్తాం. ఫోంట్ ఏం చెప్తామంటే ఆల్ ప్రాపర్టీస్ మనం డిక్లరేషన్గా చేసుకోవడానికి ఫోంట్ అంటాం. ఫ్యామిలీ అంటే ఏంటంటే రాసిన స్టైల్ లెటర్ స్టైల్ క్యాలిబర్ టైమ్స్ న్యూ రావాలని చెప్పుకుంటే ఫోంట్ ఫ్యామిలీ అంటాం. సైజ్ అంటే లెటర్ యొక్క సైజ్ మనం డిక్లేర్ చేసుకుంటే ఫోంట్ సైజ్ కింద డిక్లేర్ చేస్తాం. అండ్ స్టైల్ అండ్ వెయిట్ అనేది కూడా ఏంటంటే ఆ టెస్ట్ యొక్క డిజైనింగ్ దాని యొక్క డిజైనింగ్ పర్పస్కు యూజ్ చేసినప్పుడు మనం ఫోంట్ స్టైల్ అండ్ ఫోంట్ వెయిట్ ఉపయోగిస్తాం. అయితే మనం ఈ ఫోంట్ ఫ్యామిలీ కానీ లేకపోతే మనం చెప్పుకున్న ఫోంట్ సైజ్ని కానీ ఎలా డిక్లేర్ చేయాలి దాని యొక్క ఏ ప్రోగ్రామ్ రాసి మనం ఎలా డిక్లేర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫోంట్ ఫ్యామిలీ యొక్క ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే సార్ సేమ్ ప్రాసెస్ అండి. HTML రాస్తాము హెడ్ కామ్ మనం స్టైల్ రూపంలో రాయాలి కాబట్టి స్టైల్ డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో క్లాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లాస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అండ్ డాట్ ఎస్ అని మనం ఒక యాట్రిబ్యూట్ తీసుకున్నాము.
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫోంట్ ఫ్యామిలీ ఏం కలర్ ఇచ్చుకున్నానంటే ఏరియల్ బ్లాక్ ఇచ్చుకున్నాను, డాట్ ఎస్ అని తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేశాను ఫోంట్ ఫ్యామిలీ ఏమి ఇచ్చుకున్నానంటే ఏరియల్ బ్లాక్ అని ఇచ్చుకున్నాను, లేకపోతే టైమ్స్ న్యూ రోమన్ కానీ అయితే క్యాలిబర్ కానీ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి మనకి. ఆ స్టైల్స్ అయితే రాసుకుంటాము. సో తర్వాత నేను స్టైల్ క్లోజ్ చేస్తాను, హెడ్ క్లోజ్. బాడీలో నేను ఏం రాస్తానంటే H1 ఫాంట్ ఫ్యామిలీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను సార్. H1 ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాను. తర్వాత ఏం రాస్తున్నాం సార్ అంటే మనకు కావాల్సిన పారాగ్రాఫ్ ఏ టైప్లో రావాలో మనం డిస్ప్లే చేయాలన్నమాట. అంటే పారాగ్రాఫ్ తీసుకున్నాను అంటే పారాగ్రాఫ్ అంటే ఒక పారా రాస్తాను. సో క్లాస్ ఏం ఫంక్షన్ అవుతుందంటే ఎస్ అని తీసుకున్నాను. అంటే ఎస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎస్లో ఏం చేస్తాం సార్ వర్క్ అంటే అందులో ఏరియల్ బ్లాక్ అని రాస్తున్నాం. అంటే పారాగ్రాఫ్లో ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్ అంతా కూడా సార్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే మన ఏరియల్ బ్లాక్ డిజైన్ ఏ విధంగా ఉందో ఆ డిజైన్తో మీకు రాసిన పారాగ్రాఫ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పి క్లాస్ ఎస్ అని రాస్తున్నాను. దిస్ ఇస్ ద పారాగ్రాఫ్ క్లోజ్. ఇది ఒకటే కదా, ఇంకా చాలా పెద్ద రాసుకోవచ్చు, ఎంత రాసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బాడీ క్లోజ్, HTML క్లోజ్. సో ఫైనల్ మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే మీకు హెడ్డింగ్ అని వస్తుందండి. ఇండియన్ H1 ఇచ్చుకున్నాను కాబట్టి. సో అక్కడ కంటెంట్ ఏం రాస్తానంటే హెడ్డింగ్లో ఫోంట్ ఫ్యామిలీ అని రాస్తాను కాబట్టి ఫోంట్ ఫ్యామిలీ వస్తుందండి. అండ్ తర్వాత నేను పారాగ్రాఫ్ ఏం రాశానంటే షార్ట్ కట్లో దిస్ ఇస్ ఏ పారాగ్రాఫ్ అని సింగిల్ కంటెంట్ రాశానండి. సో ఏదైతే మనం ఈ దిస్ ఇస్ ఏ పారాగ్రాఫ్ అంటున్నానో ఈ పారాగ్రాఫ్ యొక్క స్టైల్ ఏ విధంగా మారుతుంది అంటే ఏరియల్ బ్లాక్ లో మారుతుంది. అంటే ఇక్కడ ఏదైతే రాసుకున్నారో ఏరియల్ బ్లాక్ అని దీని యొక్క డిజైనింగ్ లో మీరు రాసిన పారాగ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కంటెంట్ కనుక మనకి టైమ్స్ న్యూలో అంటే మనకి డిఫరెంట్ స్టైల్ ఫార్మాట్లో రావాలి అనుకుంటే ఏదైనా పేజ్ రాసిన కంటెంట్ ఏదైనా డిఫరెంట్ స్టైల్ ఫార్మాట్లో రావాలి అనుకుంటే మనం ఫోంట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉపయోగిస్తాము. ఫోంట్ ఫ్యామిలీ అంటే దాంట్లో మనకి డిఫరెంట్ స్టైల్స్ నేమ్స్ ఉంటాయి, ఆ స్టైల్ నేమ్ ఇచ్చుకుంటాము. తర్వాత బాడీలో మీరు ఏదైతే రాద్దాం అనుకుంటారో కంటెంట్ ఆ కంటెంట్ని రాస్తారు, అది మీకు అవుట్పుట్ కింద వస్తుంది. అవుట్పుట్ని ఎలా లింక్ చేస్తారంటే క్లాస్ అని చెప్పేసి దీనికి లింక్ చేస్తారు. ఎప్పుడైతే ఎస్ అని క్లిక్ చేస్తామో ఎస్లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అంటే స్టైల్ యొక్క నేమ్ ఇచ్చారో ఆ స్టైల్ పరంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీకు ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోంట్ సైజు ఎలా డిక్లేర్ చేస్తాము అంటే లార్జ్ కానీ మీడియం కానీ లేకపోతే స్మాల్ కానీ, లేదా ఇంకేం చెప్తున్నాను అంటే సార్ లార్జ్ మీడియం లేకపోతే స్మాల్ అని కాకుండా ఇంకెలా ఇచ్చుకోవచ్చు అంటే పర్సంటేజ్ రూపంలో ఇచ్చుకోవచ్చు. అంటే పర్సంటేజ్ అని రాయమండి, దాన్ని ఎలా రాస్తామంటే పిక్సెల్స్ కింద రాస్తాం. 12 పిక్సెల్స్ లేకపోతే 40 లేకపోతే 60 అలా రాస్తూ ఉంటాం అన్నమాట. సో సైజ్ చేసే పని ఏంటంటే మీరు రాస్తున్న ఫోంట్ యొక్క లెటర్ సైజ్ని పెంచాలి అనుకుంటే మనం ఏ విధంగా రాస్తామంటే ఫోంట్ సైజ్ అనే సింటాక్స్ వాడతాం. సో ఫోంట్ సైజ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫోంట్ సైజ్ అని రాస్తాము, ఆ సైజ్ని ఎలా డిక్లేర్ చేస్తామో స్మాల్ కానీ మీడియం కానీ లార్జ్ కానీ పర్సంటేజ్ కింద చూస్తాం. సో అయితే మరి ప్రోగ్రామ్ పరంగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే HTML హెడ్ స్టైల్ కాను ఈసారి ఏం రాయాలంటే మీరు ఏదైతే హెడ్డింగ్స్ రాస్తున్నారా లేకపోతే పారాగ్రాఫ్ రాస్తున్నారా లేకపోతే మీరు బాడీలో ఏదైనా కంటెంట్ రాస్తున్నారా ఆ కంటెంట్ కదా సైజ్ పెంచాలి. సో ముందు ఏం రాస్తున్నారో దానికి మనం సైజ్ని డిక్లేర్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ నేను హెడ్డింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, H1 అని హెడ్డింగ్ పెడుతున్నాను, దానికి ఫాంట్ సైజు 40 పిక్సెల్ ఇచ్చుకున్నాను. అనదర్ వన్ H2 అని హెడ్డింగ్ రాస్తున్నాను, దానికి ఫాంట్ సైజు 60 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. తర్వాత నేను పారాగ్రాఫ్ రాద్దాం అనుకుంటున్నాను, ఆ పారాగ్రాఫ్ యొక్క సైజు 80 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను. సో ఇవన్నీ నేను ఏం చేశాను ముందు సైజుని డిక్లేర్ చేసుకున్నాను. దాని తర్వాత బాడీలో ఏం రాస్తాను కంటెంట్ రాస్తాను. ఎప్పుడైతే ఇలా కంటెంట్ రాసానో ఆ కంటెంట్కి ఈ ఫాంట్ సైజ్ ఏదైతే డిక్లేర్ చేస్తారో డిక్లేర్ చేసిన సైజు మీకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తాను అనమాట. అయితే నేను H1 ఏం రాశాను అంటే మళ్ళీ దిస్ ఈజ్ హెడ్డింగ్ అని రాశాను, H2 ఏం రాశాను అంటే వెల్కమ్ అని రాశాను, పారాగ్రాఫ్ ఏం రాశాను అంటే నైపుణ్య DC అని రాశాను. సో బాడీ క్లోజ్ అండ్ HTML క్లోజ్. సో ఈ విధంగా రాస్తున్నారు. ప్రాబ్లమ్ సేవ్ చేసిన తర్వాత మీకు ఎలా డిస్ప్లే అవుతుంది అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే సేమ్ ఇక్కడ ఏదైతే రాస్తారో మీకు అదే కంటెంట్ వస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ 40 పిక్సెల్ సైజ్తో వస్తుంది, నెక్స్ట్ 60 పిక్సెల్స్తో వస్తుంది, లాస్ట్ 80 పిక్సెల్ సైజ్తో వస్తుంది. అంటే దిస్ ఈజ్ హెడ్డింగ్ అని రాసాము, హెడ్డింగ్ అని డిస్ప్లే అవుతుంది. లాస్ట్ వన్ నెక్స్ట్ వన్ వెల్కమ్ రాసాం, వెల్కమ్ మీకు 60 పిక్సెల్స్తో డిస్ప్లే అవుతుంది. లాస్ట్ వన్ నైపుణ్య DC అని రాసాం. సో ఇది పారాగ్రాఫ్ కింద రాసాను. ఈ పారాగ్రాఫ్ని ఎలా డిస్ప్లే అవుతుంది అంటే 80 పిక్సెల్స్తో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది.
సో మీరు ఇక్కడ ఏ విధంగా సైజుని మెన్షన్ చేశారో సైజుని మెన్షన్ చేసిన దాన్ని బట్టే మీకు చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఎడిట్ చేసుకుంటే మళ్ళీ సైజు ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే స్మాల్ కానీ లేకపోతే లార్జ్ కానీ లేకపోతే మీడియం అని కూడా రాసుకోవచ్చండి. అలా రాసుకున్నా కూడా ఇబ్బంది లేదు. సార్ మీరు మామూలుగా రాస్తున్నప్పుడు కనుక ప్రోగ్రాంలో మీరు ఏ సైజు మెన్షన్ చేయకుండా ప్రోగ్రామ్ రాసుకుంటే అప్పుడు ఎంత డిక్లేర్ చేస్తారు సార్ అంటే 16 పిక్సెల్ కింద తీసుకుంటుంది. ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. అంటే మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇంతకుముందు ప్రోగ్రామ్ రాసింది సార్ అప్పుడు కూడా సైజు మెన్షన్ చేయలేదు, మరి అప్పుడు ఎలా తీసుకుంటుంది అని అంటే మీరు ఏ సైజు మెన్షన్ చేయకుండా మీరు కంటెంట్ రాసుకుంటే అప్పుడు ఓవరాల్ సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అంటే 16 పిక్సెల్ కింద తీసుకుంటుంది. ఇది ఫాంట్ సైజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అంటే ఫాంట్ సైజ్ మనం ఏ విధంగా రాసామో దానికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాసామో అండ్ మనం ఏ విధంగా డిక్లేర్ చేసామో చెప్పుకుందాం. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ ఏం చేస్తుంది అంటే మీరు రాస్తున్న లెటర్ ఏ ఫార్మెట్ ఏదైతే ఉందో లెటర్ ఫార్మెట్ని దాన్ని బోల్డ్గా కానీ ఇటాలిక్గా కానీ లేకపోతే నార్మల్గా కానీ ఇలా డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం ఏ స్టైల్ ఉపయోగిస్తామంటే ఫాంట్ స్టైల్ అని ఉపయోగిస్తాం. దాన్ని ఎలా రాస్తామంటే నార్మల్ అని రాయాలి, లేకపోతే ఇటాలిక్ అంటే ఇటాలిక్ స్టైల్లో రాయాలి, లేదా ఆబ్లిక్ అంటే బోల్డ్ స్టైల్లో కూడా మనం రాయడం జరిగింది. ఇక్కడ బోల్డ్ అని రాయమంటే ఆబ్లిక్ అని రాస్తాం. దాని ప్రోగ్రామ్ పరంగా మనం ఎలా చెప్పుకుంటామంటే మన స్టైల్లో ఏం రాస్తామంటే ఇందాక H1 ఫాంట్ సైజ్ డిక్లేర్ చేసాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను క్లాస్ ఫైల్ తీసుకుంటున్నాను, దాని p.నార్మల్ ఫాంట్ స్టైల్ నార్మల్ అని రాసుకుంటున్నాను. అదేవిధంగా p.ఇటాలిక్ అని రాసుకుని క్లాస్ ఫైల్ని ఫాంట్ స్టైల్ అని రాస్తున్నాను, ఇటాలిక్ అని రాస్తున్నాను. ఆబ్లిక్ అని రాసి ఫాంట్ స్టైల్ అని రాస్తానంటే ఆబ్లిక్ అని రాస్తున్నాను. సో ఇవి రాసిన తర్వాత మనం బాడీలో మీరు ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో కంటెంట్కి మీరు దీన్ని అప్లై చేస్తారన్నమాట. అదే మీరు రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది మీకు నార్మల్గా కానీ ఇటాలిక్గా కానీ బోల్డ్గా కానీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే మరి బాడీలో మళ్ళీ ఎలా రాయాలి అంటే p క్లాస్ నార్మల్ అని రాస్తాము, దిస్ ఈస్ హెడ్డింగ్, pతో పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాము, తర్వాత దాంట్లో వెల్కమ్ నైపుణ్య డిజైన్ రాస్తాము. సో ఈసారి మీకు అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే మీరు ఏదైతే బాడీలో కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ ఒకటి నార్మల్గా డిస్ప్లే అవుతుంది, అనదర్ వన్ వెల్కమ్ అన్నది ఇటాలిక్గా అండ్ నైపుణ్య డిజైన్ అన్నది బోల్డ్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ అనేది మనకు అప్లై అవుతుంది. ఎలాగైతే ఫాంట్ స్టైల్ నార్మల్ కానీ ఇటాలిక్ కానీ ఆబ్లిక్గా కానీ జరుగుతుందండి. రాష్ట్రాన్ని ఫస్ట్ మనం క్లాస్ ఫైల్ తీసుకుంటాము, తర్వాత బాడీకి అప్లై చేస్తాము. ఈ బాడీకి అప్లై చేస్తున్నప్పుడు బాడీలో ఏదైతే కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ తగ్గట్టుగా మీరు ఇచ్చిన స్టైల్ అనేది అప్లై అయ్యి ఇటాలిక్గా కానీ బోల్డ్గా కానీ నార్మల్గా కానీ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది ఫాంట్ స్టైల్ని మనం ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాంట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఏంటంటే ఫాంట్ వెయిటేజ్. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, ఫాంట్ సైజ్ చెప్పుకున్నాం, తర్వాత ఫాంట్ వెయిట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సేమ్ ఫాంట్ సైజ్ ఆర్ ఫాంట్ వెయిట్ రెండు కూడా ఒకటేంటి. అక్కడ బోల్డ్ ఇటాలిక్ అని ఇచ్చుకుంటాము, నార్మల్ ఇటాలిక్ అని చెప్పేసుకుని ఆబ్లిక్ అని ఇచ్చుకుంటాం. ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తామంటే బోల్డ్ అండ్ లైట్ డిస్ప్లే చేయొచ్చు, లేకపోతే థిక్ అని కానీ లేకపోతే లైట్ అని కానీ నార్మల్ అని ఇచ్చుకుంటాం. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే థిక్ కానీ నార్మల్ కానీ లైట్ అని కానీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లెటర్ యొక్క ఫార్మాట్ థిక్నెస్గా కనిపించడం కానీ లేకపోతే లైట్గా అంటే చూడండి లైట్గా ఒకసారి జిరాక్స్ వస్తుంటుంది అలా కానీ. సో ఈ విధంగా మనకి డిస్ప్లే ఇది కూడా మనం ఫాంట్ వెయిట్ కింద డిస్ప్లే చేస్తాం. సేమ్ అక్కడ ప్రోగ్రామింగ్ ఎలా అయితే రాస్తాం ఇక్కడ కూడా అదే విధంగా రాస్తాం ఫాంట్ స్టైల్ది. సో అక్కడ ఫాంట్ స్టైల్ అని రాసుకుంటాం, ఇక్కడే రాస్తాము ఫాంట్ వెయిట్ అని రాస్తాము. ఫాంట్ వెయిట్ సో స్టైల్ కామన్, నార్మల్ అని చెప్పేసి ఫాంట్ వెయిట్ నార్మల్ అని ఎంచుకుంటాము, థిక్ అని చెప్పేసి ఫాంట్ వెయిట్ థిక్ అని ఎంచుకుంటాము, లైట్ అని చెప్పేసి ఫాంట్ వెయిట్ ఏం చేస్తామంటే లైట్ అని ఎంచుకుంటాం. సో లైట్ అని ఎంచుకుంటాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్క్రిప్ట్లో రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత సో ఇక్కడ మనం స్టైల్ అని రాస్తామండి. స్టైల్ అని రాసిన తర్వాత దీంట్లో బాడీలో మనకి కంటెంట్ రాస్తాం. సేమ్ క్లాసు పి అని చెప్పేసి క్లాస్ వచ్చేసి డాట్ అని డిస్ప్లే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా క్లాస్ కంపల్సరీగా ఇవ్వాలి. సో క్లాస్ అని ఇచ్చి మనం ఏదైతే ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చామో ఆ హెడ్డింగ్స్ మనం ఇచ్చేస్తాము. ఆ పారాగ్రాఫ్లో ఏదైతే కంటెంట్ రాస్తారో కంటెంట్కి మీరు రాసిన పైన ఏదైతే ఫాంట్ వెయిట్కి సంబంధించి ఇచ్చారో అవన్నీ కూడా అప్లై అయ్యి మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫాంట్ వెయిట్ అనేది కూడా సేమ్ ఫాంట్ స్టైల్ ఏ విధంగా వర్కింగ్ అవుతుందో ఫాంట్ వెయిట్ కూడా అదే విధంగా వర్కింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చేసేది ఏంటి ఫాంట్ ఫార్మాట్ అన్నమాట. అంటే ఒక లెటర్ రాస్తున్నప్పుడు లెటర్ యొక్క స్టైల్ చేంజ్ అవ్వడం కానీ సైజ్ కానీ
లేకపోతే దాని యొక్క వెయిట్ అండ్ కానీ లేకపోతే ఫోన్ టు ఫ్యామిలీ దాని యొక్క టైమ్స్ న్యూ రోమన్ కానీ ఈ విధంగా మనకి లెటర్ ఫార్మేట్ అంతా చేంజ్ అవ్వడానికి ఫోన్ ఫార్మేట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్లో నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే ఫోన్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్తాము అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి బేసికల్గా మనం ఏదైనా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం బ్యాక్ సైడ్ కూడా వైట్ పేజే కనబడుతుంటుంది. కొన్ని పేజెస్ ఏదైనా ఓపెన్ చేస్తుంటే డిఫరెంట్ కలర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ విధంగా వెబ్ పేజ్లో ఏదైనా కలర్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం ఏం ఉపయోగిస్తామండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉపయోగిస్తామండి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంకేం సెలెక్ట్ చేస్తామో చూద్దామండి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇస్తాం సార్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాము, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అని ఇస్తాం సార్. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్ప్లే అవుతుందండి, ఓకే. కానీ ఆ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ అంటే స్క్రీన్ మొత్తం ఆ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇస్తాం సార్. ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ అన్ ఎలిమెంట్. మనం ఏదైనా ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ వెబ్ పేజ్ యొక్క కలర్ అయినా చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ద్వారా ఇస్తాము. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఓన్లీ ఇమేజ్ కింద డిస్ప్లే చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాము. అండ్ లాస్ట్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అన్నారు సార్. ఏంటి రిపీట్ అంటే మీరు ఆల్రెడీ ఇమేజ్ రాశారంటున్నారు, ఆ ఇమేజ్ అంతా స్క్రీన్ మీద మల్టిపుల్ టైమ్స్ కనిపించాలి అనుకుంటే, ఓకే. ఇప్పుడు నైపుణ్య లోగో ఉందనుకోండి సార్, నైపుణ్య లోగో ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో పెట్టుకుంటే. అదే లోగో మొత్తం స్క్రీన్ అంతా కూడా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ లోగోస్ అన్నీ కనిపించాలంటే అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ ద్వారా రాస్తామండి. రాస్తే మొత్తం స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లోగోసే డిస్ప్లే అవుతాయి, ఎక్కువ లోగోస్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మనం ఏ ప్రోగ్రామ్ ఏ విధంగా రాసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా సెట్ చేస్తామో అండ్ ఇమేజ్ ఎలా సెట్ చేస్తామో మల్టిపుల్ టైమ్స్ ఎలా రిపీట్ అవుతుందో ఒకసారి మనం ప్రోగ్రామ్ రాసుకుని చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి అంటే మనం ఏ రకంగా ప్రోగ్రామ్ రాస్తాం. ఫస్ట్ మనం HTML హెడ్ రాస్తామండి, తర్వాత స్టైల్, మనం స్టైల్ కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ బాడీ ఏం రాస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్లో ఇచ్చుకున్నారు, తర్వాత హెడ్డింగ్ రాస్తున్నారు. దాంట్లో హెడ్డింగ్ రాస్తున్నప్పుడు హెడ్డింగ్ యొక్క కలర్ ఏం ఇచ్చారు అంటే రెడ్ కలర్లో ఇచ్చారు. సో తర్వాత ఏమవుతుంది సార్, బాడీలో హెడ్డింగ్ ఏమో హలో వర్డ్ అని రాస్తాను, పారాగ్రాఫ్ ఏం చేశానంటే దిస్ పేజ్ ఈజ్ వెబ్ పేజ్ అని రాశాను. సో ఈ విధంగా రాస్తే ప్రోగ్రామింగ్ సార్ మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలరే రావాలి కాబట్టి మీకు అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ అంటే వెబ్ పేజ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు దాని కలర్ అంతా కూడా బ్లూలో డిస్ప్లే అవుతుంది సార్. దాన్ని హెడ్డింగ్ ఇచ్చాను కాబట్టి హెడ్డింగ్ ఏమి ఇచ్చాను, హలో వరల్డ్ అని ఇచ్చాను. సే హలో వరల్డ్ అంటే మీకు ఏ కలర్లో డిస్ప్లే అవుతుంది అంటే ఆల్రెడీ H1 ఏ రూపంలో ఇచ్చాను సార్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చాను. అంటే H1 కలర్ ఏమవుతుంది సార్ అంటే ఈసారి రెడ్ కలర్లో వస్తుంది. సో నేను పారాగ్రాఫ్ ఏం కలర్ ఇచ్చుకోలేదు సార్, పైన కలర్ ఇచ్చుకుంటే కలర్లో డిస్ప్లే అవుతుంది. నేను పారాగ్రాఫ్ కలర్ ఇవ్వలేదు కాబట్టి ఎలా డిస్ప్లే అవుతుంది అంటే బ్లాక్గా డిస్ప్లే అవుతుంది. లేదు సార్ మాకు పారాగ్రాఫ్ కూడా రావాలి అనుకుంటే P అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అని మళ్ళీ రాసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసి ఇక్కడ బ్లూ అని ఇచ్చుకున్నారు అనుకోండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసింది. సో ఇక్కడ రాసిన తర్వాత ఈసారి పారాగ్రాఫ్ కూడా ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ వెబ్ పేజ్ రాసినప్పుడు వెబ్ పేజ్కి కలర్ ఇవ్వచ్చు, దాంట్లో రాసిన కంటెంట్కి కలర్ ఇవ్వచ్చు, సో దాంట్లో రాసిన పారాగ్రాఫ్కి ఇవ్వచ్చు, హెడ్డింగ్కి ఇవ్వచ్చు, దాంట్లో ఏ టైటిల్ తీసిన టైటిల్ కూడా మనం కలర్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. సో మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏ విధంగా రాస్తుంటారంటే బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని రాయాలి. మామూలుగా కామన్గా HTML ప్రోగ్రామ్ రాసినట్లయితే మనం స్టార్టింగ్ బాడీ అని రాసి ఇక్కడ బీజీ కలర్ ఇచ్చేస్తాను, బీజీ కలర్ ఇస్ ఈక్వల్ టు బ్లూ అని ఇచ్చేస్తే ఇలా రాసినా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. సో మనం CSS ఉపయోగించి స్టైల్ షీట్ CSS కాన్సెప్ట్ ద్వారా మనం స్టైల్ ఉపయోగించి రాయాలి అంటే మాత్రం బాడీ అని రాసి బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలండి. తర్వాత మీరు బాడీలో ఏదైతే కంటెంట్ రాస్తారో కంటెంట్ మొత్తం ఈ కలర్ పైన మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సార్ మామూలుగా మనం ప్రీవియస్గా మనం క్లాసెస్లో ఇమేజ్ గురించి రాయాలి అన్న ఇమేజ్ మనం డిస్ప్లే చేయాలని ఖచ్చితంగా ఏ విధంగా డిస్ప్లే చేస్తామంటే మనం ఇమేజ్ యొక్క నేమ్ రాయాలి, లేకపోతే దాని అడ్రస్ రాయాలి, అంటే URL రాయాలి ఖచ్చితంగా. సేమ్ ఇక్కడ కూడా అలాగే రాస్తామండి, బట్ స్టైల్లో మెన్షన్ చేస్తాం అంతే. ఏ విధంగా రాస్తాము అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాసి అంటే URL అంటే రెండు పదాలు రాయించాలి. ఒకటి అడ్రస్ రాస్తాం సార్, అంటే కంప్లీట్గా పిక్చర్ అన్నది మీ కంప్యూటర్లో ఎక్కడ ఉందో క్లియర్గా రాస్తాం. లేదు అనుకుంటే డెస్క్టాప్ మీద డిస్ప్లే చేసుకుని డైరెక్ట్ అక్కడ మీ ఇమేజ్ ఏదైతే నేమ్ ఉందో ఆ ఇమేజ్ నేమ్ రాస్తామండి. ఈ రెండు పద్ధతుల్లో ఎలా రాస్తే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఫస్ట్ వన్ అడ్రస్ రాస్తాం సార్, కంప్లీట్ అడ్రస్ URL మీన్స్ కంప్లీట్ అడ్రస్ రాస్తాము, లేకపోతే ఇమేజ్ నేమ్ రాస్తాం. అండ్ ఇమేజ్ నేమ్ కూడా ఎలా రాస్తామంటే మనకి JPEG లేకపోతే PNG ఈ ఫార్మాట్స్లో ఉంటుంది ఇమేజ్ ఎప్పుడు కూడా. సో ఈ ఫార్మాట్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోగో ఉందనుకోండి, లోగో అని సేవ్ చేసుకున్నాను అనుకోండి సార్, లోగో డాట్ JPEG అనో లేకపోతే PNG అనో కంపల్సరీగా ఉంటుంది. సో ఆ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే మీకు HTML లో ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే ఏ విధంగా రాయాలి, లోగో డాట్ PNG అని రాసాను అనుకోండి, లోగో డాట్ PNG అని రాస్తే ఖచ్చితంగా మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇది రాయకపోతే డిస్ప్లే అవ్వదు. ఇంకొకటి మీరు ఏ విధంగా సేవ్ చేస్తారో, అంటే క్యాపిటల్లో సేవ్ చేస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు కూడా మనం క్యాపిటల్లోనే రాయాలి. స్మాల్లో చేశారనుకున్నా స్మాల్లో రాయాలి, అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చుకుని రిమైనింగ్ లెటర్ స్మాల్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏ విధంగా సేవ్ చేస్తే అదే విధంగా రాయాలండి. అలా రాస్తే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మన ప్రోగ్రామేటిక్గా మనం CSSలో ఎలా రాస్తాము అంటే మన స్టైల్ బాడీలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాస్తామండి. ఇమేజ్ రాసి ఇక్కడ ఏదైతే మీరు URL అడ్రస్ కానీ లేకపోతే ఇమేజ్ నేమ్ కానీ రెండాట్లో ఏదో ఒకటి రాస్తారు సార్. తర్వాత స్టైల్ క్లోజ్ చేస్తాం, బాడీ H1 T1 రాస్తాం సార్. అంటే హెడ్డింగ్ పెట్టుకుంటాము, మ్యాండేటరీ ఏం కాదండి, హెడ్డింగ్ పెట్టుకుంటాము లేకపోతే పారాగ్రాఫ్ రాస్తాం. లేదు సార్ ఇలా రాసేసినా సరే, ఇక్కడ వరకు రాసినా సరే ప్రోగ్రామ్లో అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అది కాకుండా మీరు దాని మీద అంటే రాసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద మీరు ఏదైనా మ్యాటర్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ H1 P1 కింద రాస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏ టైప్ అంటే అండి, MS వాళ్ళని మనం డాక్యుమెంటేషన్ రాస్తామండి. డాక్యుమెంటేషన్ రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ రావాలనుకుంటే అక్కడ ఆప్షన్కి వెళ్ళి రాస్తామండి. వాటర్ మార్క్ అని ఆప్షన్ ఉంటుంది సార్. వాటర్ మార్క్ దగ్గరికి వెళ్ళి వెనకాల ఇమేజ్ కానీ లేకపోతే కంటెంట్ కానీ, అంటే కాలేజ్ నేమ్తో కంటెంట్ కానీ లేకపోతే కాలేజ్ లోగో కానీ డిస్ప్లే చేసుకుని దాని మీద మ్యాటర్ రాస్తాం సార్. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తాం సార్, దాని కాన్సెప్ట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండి. ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ మీద ఏమైనా మ్యాటర్ కావాలంటే మ్యాటర్ రాసుకోవచ్చు. దీన్ని మనం ఈ ప్రోగ్రామేటిక్గా రాసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి మనం చెప్పుకుంటాం. ఇమేజ్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, అడ్రస్ ఇవ్వాలి లేకపోతే నేమ్ ఇవ్వాలి. నేమ్ కూడా కరెక్ట్గా మీరు ఏ విధంగా సేవ్ చేస్తారో ఆ విధంగానే ఇవ్వాలి. అండ్ అది ఏ ఫార్మాట్లో ఉందో ఫార్మాట్లో ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే మీకు వెబ్ పేజ్ మీద ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అండి. నెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అంటే లాస్ట్ ఏం చెప్తాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పాం. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పినప్పుడు కేవలం మీరు ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో ఇమేజ్ ఒకటే వస్తుందండి, మల్టిపుల్ రావు. మీరు ఏ ఇమేజ్ తీసుకున్నారో ఆ ఇమేజ్ ఒకటే డిస్ప్లే అవుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ ఏం చేస్తుందంటే అదే లోగో, ఆ లోగో కానీ లేకపోతే మీరు తీసుకున్న ఇమేజ్ కానీ మల్టిపుల్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ అలా స్కాన్ చేసుకుంటారు. అంటే మీరు ఫొటోస్ తీసుకుంటారు కదా, మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకున్నారనుకోండి, 8 ఫొటోస్ లేదా 16 ఫొటోస్ అలా తీసుకున్నారనుకోండి, అవి ఎలా డిస్ప్లే అవుతాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఈ తీసుకున్న ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ మనకి రిపీట్ అవుతుందండి. సో కేవలం ఇక్కడ ఏం చేంజెస్ చేయమండి, ఆల్రెడీ ఇమేజ్కే రాస్తాము. ఇక్కడ రిపీట్ అని మాట్లాడుకున్నాం కాబట్టి రిపీట్ అనే పదం మాట్లాడుకున్నాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని మాట్లాడేసి రిపీట్ ఎక్స్ అని రాస్తాం. రిపీట్ ఎక్స్ మీన్స్ మీ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ బట్టి వస్తాయండి తీసుకున్న వెబ్ పేజ్. కొంతమంది చిన్న స్క్రీన్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది బిగ్ స్క్రీన్ వాడుతూ ఉంటారు. ఆ బిగ్ స్క్రీన్ తగ్గట్టుగా వెబ్ పేజ్ ఎలా అయితే ఓపెన్ అయిందో ఆ ఓపెన్ అయిన దాన్ని బట్టి మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ రిపీట్ ఎక్స్పీరియన్స్ రాసుకున్నాం. అందుకని లేకపోతే మనం ఎన్నిసార్లు ఓపెన్ రావాలనుకుంటే రాసుకోవట్లేదు. రిపీట్ ఎక్స్ అంటే మీకు వెబ్ పేజ్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా H1 P రాసుకుంటామండి. రాసుకుంటే ఇమేజ్ పైన డిస్ప్లే అవుతుంది అంతే. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దాని మీద మ్యాటర్ రావాలనుకుంటే ఆ మ్యాటర్ మనం ఈ బాడీ కంటెంట్లో రాసుకుంటాం. ఇది బ్యాక్గ్రౌండ్ యొక్క ఇమేజ్ రిపీట్. సో మనం బ్యాక్గ్రౌండ్లో ఏం చెప్పుకుంటాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పుకుంటామండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చెప్పుకుంటాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అని చెప్పుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వస్తుంది. సో అదే బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అని వాడతాం. ఇది బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కషన్. నెక్స్ట్ టెస్ట్. ప్రీవియస్గా మనం ఫాంట్ గురించి మాట్లాడుకున్నాం, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టెస్ట్ అంటే రాస్తున్న లెటర్స్కి ఏదైనా కలర్స్ ఇవ్వడం కానీ లేదా లెటర్స్ మధ్యలో కలర్స్ ఇవ్వడం కానీ దాన్ని ఏ విధంగా చేంజ్ చేద్దామో చూద్దాం. అంటే దాంట్లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంటో చూద్దాం. టెస్ట్ ఫస్ట్ ఏంటంటే కలర్ అంటే ఒక టెస్ట్ కలర్ అలా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ టెస్ట్ చేయాలి. టెస్ట్ డెకరేషన్, ఇంటెన్షన్, టెస్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ యొక్క ప్రాపర్టీస్. ఒక టెస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏం కలిగి ఉంటుంది, కలర్ని, అలైన్మెంట్ని, డెకరేషన్ని, ఇండెంటేషన్, ట్రాన్స్ఫార్మ్. సో ఫస్ట్ కలర్ గురించి తెలుసుకున్నాం. కలర్ ఏమొస్తుందంటే
మీకు రాస్తున్న టెస్ట్కి రెడ్ కలర్లో రావాలన్నా లేకపోతే బ్లూ కలర్లో డిస్ప్లే అవ్వాలనుకున్నా లేకపోతే గ్రీన్ కలర్ అంటే డిఫరెంట్ కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో డిస్ప్లే చేయాలంటే టెస్ట్ కలర్ ఇస్తామండి. అండ్ అందులో టెస్ట్ ఎలిమెంట్ అండి. టెస్ట్ ఎలిమెంట్ అంటే లెఫ్టా రైటా సెంటరా లేకపోతే జస్టిఫై ఈ 4 పదాలు రాయాలంటే ఇందులో రాస్తామంటే టెస్ట్ ఎలిమెంట్లో రాస్తాము. నెక్స్ట్ ఏం రాస్తామంటే టెస్ట్ డెకరేషన్ అండి. టెస్ట్ డెకరేషన్ ఏం ఉపయోగపడుతుంది అంటే మీరు రాస్తున్నప్పుడు టెస్ట్ డెకరేషన్కి అండర్లైన్ కానీ లేకపోతే ఓవర్ లైన్ కానీ లేకపోతే మిడిల్ లైన్ కానీ అంటే టెస్ట్కి మనం రాసినప్పుడు అండర్లైన్ టెస్ట్కి ఏదైనా అండర్లైన్ డిక్లరేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం టెస్ట్ డెకరేషన్ యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ టెస్ట్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వర్డ్కి మధ్య లెటర్ స్పేసింగ్ మధ్య ఈక్వల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఏదైనా ఒక వర్డ్ రాస్తామనుకోండి ఆ వర్డ్ నెక్స్ట్ వర్డ్కి మధ్య ఈక్వల్ స్పేసింగ్ కనుక మనం మెన్షన్ చేయాలి అనుకుంటే టెస్ట్ ఇండెంటేషన్ ఇస్తాం. టెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఓవర్గా టెస్ట్ మీకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంటే అది లెఫ్ట్ కింద రైట్ కింద హారిజెంటల్ కింద. సో ఈ విధంగా జరిగేదంతా కూడా మనం ఇందులో చెప్పుకుంటాము టెస్ట్ ట్రాన్స్ఫార్మర్లో చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా ఏం ప్రాపర్టీస్ అంటే టెస్ట్ యొక్క ప్రాపర్టీస్ అండి. ఇవన్నీ ప్రాపర్టీస్కి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క విధంగా మనం ప్రోగ్రామ్ రాస్తామండి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనకి అలైన్మెంట్ అన్నది అరేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కలర్ ఏ విధంగా రాస్తాం. నెక్స్ట్ టెస్ట్ ఎలిమెంట్ గురించి ప్రోగ్రామ్ రాసి ఏ విధంగా మనకి అలైన్మెంట్ జరుగుతుందో చూద్దాం. సో టెస్ట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పామంటే టెస్ట్ కలర్ అండి. టెస్ట్ కలర్ గురించి ఏం చెప్తున్నామంటే మనం కలర్ని ఏ విధంగా రాసుకుంటాం చెప్తాం. సో టెస్ట్ కలర్ అంటే HTML కావాలండి. బాడీలో రాస్తారంటే కలర్ రెడ్ అని రాస్తారు అంటే మీకు బాడీలో రాసే కంటెంట్ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత H1 అంటే ఏంటంటే కలర్ ఇక్కడ ఏం తీసుకున్నారంటే H1లో ఇచ్చిన హెడ్డింగ్ ఏ రూపంలో తీసుకుంటారు గ్రీన్ కలర్లో తీసుకుంటారు. సో తర్వాత రాసిన తర్వాత బాడీలో H1 రాస్తారు తర్వాత పారాగ్రాఫ్ రాస్తారు. సో ఈసారి మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే H1 అనే కలర్ ఏమో గ్రీన్ కలర్లోని నెక్స్ట్ మీరు రాసిన పారాగ్రాఫ్ ఏదైతే పారాగ్రాఫ్ అన్నది రెడ్ కలర్లోనే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీకు కలర్ అన్నది మీరు రాస్తున్న హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ చూడడానికి కలర్. సో ఈ రెండాటికి ఏ విధంగా డిస్ప్లే అవ్వాలో తెలుసుకోవడానికి మనం ఈ కలర్ అనే ట్యాగ్ ఉపయోగిస్తాం. కలర్ అని ఎంచుకుని రెడ్ అని ఎంచుకుంటాం. ఎక్కడైనా సరే ఎక్కడైనా మొత్తం HTML ప్రోగ్రామ్లో మీరు కలర్ అని ఇవ్వాలి అంటే ఆ కలర్ డిస్ప్లే ఎక్కడైనా ఇవ్వచ్చండి. మీకు టేబుల్లో కూడా మనం గతంలో చెప్పుకుంటాం బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి చెప్తాం లేదా కలర్ అని చెప్తాము. సో ప్రతి కంటెంట్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఆ కలర్ ముందుగా దేనికి మెన్షన్ చేస్తారో మెన్షన్ చేసింది ముందు స్టైల్ పార్ట్లో రాస్తాము. తర్వాత బాడీలో కంటెంట్ రాసుకుంటే దానికి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది టెస్ట్ కలర్ గురించి. మరి నెక్స్ట్ ఏంటి టెస్ట్ ఎలిమెంట్. టెస్ట్ ఎలిమెంట్ ఏం చెప్తున్నా సార్ మనం రాస్తున్న డాక్యుమెంట్ సెంటర్లో రావాలా లేకపోతే లెఫ్ట్లోనా రైట్లోనా లేకపోతే జస్టిఫై అంటే నార్మల్ అండి అంటే సెంటర్ కాదు అలాగే లెఫ్ట్ కాదు అలాగే రైట్ కాదు చాలా నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా డిస్ప్లే చేయాలి అంటే టెస్ట్ అలైన్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. టెస్ట్ అలైన్మెంట్ అంతా కూడా దేని గురించి ఉపయోగపడుతుంది అంటే సెంటర్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ లేకపోతే జస్టిఫై కానీ. సో ఇక్కడ ఏం రాస్తాం సరే హెడ్డింగ్స్ రాస్తాం. మేజర్లీ ఎక్కువగా మనం ఈ సెంటర్ లెఫ్ట్ రైట్ అన్న పదాలు ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం మనం హెడ్డింగ్స్ దగ్గర యూజ్ చేస్తాం. కాబట్టి హెడ్డింగ్స్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. స్టైల్ ఫార్మాట్లో H1లో రాసే కంటెంట్ ఏమో సెంటర్లో రావాలని H2లో రాసే కంటెంట్ ఏమో లెఫ్ట్లో రాయాలని లేకపోతే H3లో రాసే కంటెంట్ రైట్లో రాయాలని రాస్తున్నాం. సో దాని యొక్క మనం ప్రాపర్టీ ఎలా ఉపయోగిస్తామంటే టెస్ట్ ఎలైన్ ఉపయోగిస్తాము. టెస్ట్ ఎలైన్ సెంటర్ టెస్ట్ ఎలైన్ లెఫ్ట్ టెస్ట్ ఎలైన్ రైట్ అని రాస్తాం. ఈ రాసిన తర్వాత బాడీలో ఏం రాస్తామంటే ప్రోగ్రామ్స్ రాస్తాం. H1 H2 H3 అని చెప్పేసి మనం హెడ్డింగ్స్ ఇచ్చుకుంటాం. ఈసారి ఇవి ఏ రూపంలో వస్తాయి సార్ అంటే మనకి ఫస్ట్ వెల్కమ్ ఫస్ట్ ఏం రాశారంటే హల్డాన్ రాశారు కాబట్టి H1 అన్నది H1 మనం సెంటర్లో ఇచ్చుకున్నాం కాబట్టి సెంటర్లో హల్డాన్ ఉంటుంది. H2 అంటే వెల్కమ్ అని ఇచ్చాము. వెల్కమ్ అన్నదమ్మా మీకు ఫస్ట్ లెఫ్ట్లో వస్తుంది తర్వాత రైట్లో ఏమొస్తుంది అంటే ఇండియా వస్తుంది. ఓవరాల్గా వెల్కమ్ హలో ఇండియా అని చెప్పేసి మనకు రావడం వల్ల జరుగుతుంది అవుట్పుట్లో. సో మీరు రాసిన కంటెంట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ముందు స్టైల్ ఫార్మాట్లో ఇచ్చుకుంటారండి. ఆ స్టైల్ ఫార్మాట్లో ఇచ్చుకున్న తర్వాత మీకు బాడీలో రాసిన కంటెంట్కి మ్యాచ్ అవుతుంది. ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాత మీకు రావడం జరుగుతుంది. లేదా మాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ కలిపి రాయగలం మనం కలర్ అలైన్మెంట్ ఒకసారిగా జరగాల అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ ఇచ్చుకుంటారు అంతే. కలర్ అని చెప్పేసి రెడ్ ఇచ్చుకున్నారు అనుకోండి ఇక్కడ మీరు హెడ్డింగ్లో ఏదైతే రాశారో హండ్రెడ్ రాశారో అది ఏమవుతుందంటే కలర్ రెడ్ కలర్లో వస్తుంది. తర్వాత గ్రీన్ కలర్ రాస్తారు అనుకోండి కలర్ని తర్వాత H2లో ఏదైతే కంటెంట్ రాస్తారో కంటెంట్ గ్రీన్ కలర్లో రాస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే మీకు వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా టెస్ట్ కలర్ అండ్ టెస్ట్ అలైన్మెంట్ మనం టెస్ట్ ప్రాపర్టీస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ టెస్ట్ డెకరేషన్. టెస్ట్ డెకరేషన్ ఏం జరుగుతుంది అంటే
మనం రాసిన లెటర్కి అప్పర్గా అండర్లైన్ కానీ అండర్లైన్ ఒక రకంగా చెప్పండి. ఆ అండర్లైన్ అన్నది మనం కొన్నిసార్లు డౌన్లో రాస్తాము, కొన్నిసార్లు అప్లో రాస్తాము, లేకపోతే కొన్నిసార్లు స్ట్రైక్ చేసినట్టు కూడా రాస్తాము. సో ఈ విధంగా రాయడం మనం ఏం చెప్తుంటే టెస్ట్ డెకరేషన్ చెప్తుంది సార్. సో ఇక్కడ మనం దాని ప్రోగ్రామేటిక్గా మనం చెప్పుకుంటే టెస్ట్ డెకరేషన్ యొక్క ప్రాపర్టీ H1 అని రాస్తాను సార్. H1 టెస్ట్ డెకరేషన్ అని రాస్తాను. లైన్ త్రూ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, ఓవర్ లైన్ అని తీసుకున్నాను సార్. ఓవర్ లైన్ అంటే అప్పట్లో వస్తుంది, లైన్ త్రూ అంటే రాసిన లెటర్ స్ట్రైక్ అవుతుంది. సో ఇలా రాసేది ఎక్కడంటే టెస్ట్ డెకరేషన్. సో దాన్ని మనం H1 H2 అనే రెండు కాన్సెప్ట్ తీసుకున్నాం, H1 H2 అని. సో దాన్ని బాడీలో ఏం రాసుకున్నాం, మళ్ళీ H1 లో కంటెంట్ రాసుకున్నాం, H2 లో కంటెంట్ రాసుకున్నాం. సో మీకు అవుట్పుట్ వచ్చినప్పుడు H1 అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ నేను H1 లో నైపుణ్యాన్ని ఇచ్చుకున్నాను కాబట్టి లైన్ త్రూ ఇచ్చాను కాబట్టి నైపుణ్యం వస్తుందండి. నైపుణ్యం ఏమొస్తుందంటే ఇలా స్ట్రైకే వస్తుంది అన్నమాట. అంటే ఈ విధంగా మనం స్ట్రైక్ అవడం లైన్ త్రూ అంటాం. నెక్స్ట్ ఓవర్ లైన్ ఏం చెప్పాను అంటే ఏకే అన్యూన్ ఇచ్చాను. సో ఓవర్ లైన్ అనుకుంటే దాని పైన అండర్లైన్ మనకి ఏకే అన్యూన్ వస్తుంది. సరే ఇంకా మాకు అండర్లైన్ కావాలనుకుంటే ఏం రాస్తాను సార్, టెస్ట్ డెకరేషన్ ఇక్కడ అండర్లైన్ అని రాసుకుంటాం. తర్వాత దానికి సంబంధించిన బాడీలో కంటెంట్ రాసుకుంటాం. ఈ విధంగా టెస్ట్ మనకి టెస్ట్ ప్రాపర్టీ టెస్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ద్వారా మనకి వర్కింగ్ అనేది జరుగుతుంది. అంటే రాస్తున్న లెటర్కి మనం అండర్లైన్ కానీ లేకపోతే ఓవర్ లైన్ కానీ లేకపోతే త్రూ లైన్ కానీ మనం ఏదైనా డిస్ప్లే చేద్దామంటే ఏ ప్రాపర్టీ వాడతాము అంటే టెస్ట్ డెకరేషన్ అన్న ప్రాపర్టీ వాడతాం. నెక్స్ట్ వన్ టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనం రాసుకున్న టెస్ట్ లోయర్ కేసులో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే అప్పర్ కేసులో ఎంటర్ అవ్వాలన్నా సరే మనం టెస్ట్ డెకరేషన్ వాడుతున్నాం. అంటే రాస్తున్న లెటర్ ఫార్మాట్ మొత్తం అన్ని కూడా మీకు లోయర్ కేసులో రావాలన్నా లేకపోతే రాసిన లెటర్ ఫార్మాట్ మీకు క్యాపిటల్ లెటర్స్లోనే డిస్ప్లే అవ్వాలనుకున్నా మనం ఏ ఫార్మాట్ ఉపయోగిస్తాం సార్, టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం. అంటే ఇక్కడ ఏంటి సార్, హెడ్డింగ్లో మనం టెస్ట్ ట్రాన్స్ఫర్ అన్న ప్రాపర్టీ వాడతాము. టెస్ట్ ట్రాన్స్ఫర్ రాసే అప్పర్ కేసు, టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేసు అని రాస్తాం. అంటే హెడ్డింగ్ ఏం పెట్టాము, టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేసు అని పెట్టాము, టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేసు అని పెట్టాము. బాడీ కంటెంట్లో H1 హెడ్డింగ్ అని రాశాను, బాడీ కంటెంట్ H2 ఏం రాశాను అంటే వెల్కమ్ అంటే రాస్తాను అనుకోండి. హెడ్డింగ్ అని రాసి వెల్కమ్ అని రాశాను. రాసినప్పుడు ఏం చేస్తుంది అంటే బాడీ క్లోజ్ చేశారు. సో ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది సార్, హెడ్డింగ్ అని రాస్తాను కాబట్టి అప్పర్ కేస్ అన్నాను కాబట్టి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. సో ఈసారి మీకు డిస్ప్లే అయ్యేటప్పుడు హెడ్డింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. నెక్స్ట్ వెల్కమ్ అని రాసామంటే ఇది స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది సార్. అంటే ఇక్కడ మీకు డౌట్ రావాలి, అంటే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు స్మాల్ లెటర్లో క్యాపిటల్ లెటర్లో రాసుకుంటే అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది కదా సార్. నేనేమంటున్నాను అంటే మీరు రాసినప్పుడు స్మాల్లో రాస్తే స్మాల్ డిస్ప్లే అవుతుంది, క్యాపిటల్ రాస్తే క్యాపిటల్ డిస్ప్లే అవుతుంది. బట్ ఓన్లీ పర్టికులర్ టెస్ట్ అన్నది క్యాపిటలే రావాలి అన్నాను అనుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో మనకి కొన్ని కీ పాయింట్స్ రాస్తూ ఉంటాం. ఆ కీ పాయింట్స్ రాసినప్పుడు ఆ లెటర్స్ మనకి ఆ కీ పాయింట్స్ రాసినప్పుడు ఆ లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అవ్వాలన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం సార్, అప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. టెస్ట్ ట్రాన్స్ఫర్ అన్న ప్రాపర్టీ ఉపయోగించుకుంటే లోయర్ ఆర్ క్యాపిటల్ అన్నది రాసుకుంటాం. ఇప్పుడు ఏదైనా డెఫినేషన్ కింద రాస్తాము అనుకోండి, కంప్యూటర్లో CPU అని రాస్తాం అనుకోండి సార్. CPU అన్న పదం ఇప్పుడు ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. క్యాపిటల్ లెటర్స్లో రాయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం టెస్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి అప్పర్ కేస్ అని రాసి అప్పుడు మనం పారాగ్రాఫ్లో ఏం రాస్తామంటే CPU అనే పదం రాసుకుంటే CPU అనే పదం క్యాపిటల్ లెటర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. రిమైనింగ్ పార్ట్ అంతా ఎలా డిఫైన్ అవుతుందంటే స్మాల్ లెటర్స్లో డిఫైన్ అవుతుంది. లేదా మనకు పర్టికులర్గా ఒక లెటర్ స్మాల్లో రాయాలనుకుంటే స్మాల్లో రాస్తాం. సో ఈ విధంగా మనం టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా మనం లెటర్స్ అప్పర్ కేస్ కానీ లేకపోతే లోయర్ కేసులో కానీ రాస్తాం. నెక్స్ట్ ఏంటి లాస్ట్ టెస్ట్ ఇండెన్షన్. టెస్ట్ ఇండెన్షన్ ఏంటంటే మనం రాస్తున్న పారాగ్రాఫ్ కానీ లేకపోతే హెడ్డింగ్స్ కానీ వర్డ్కి మధ్య మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మనం టెస్ట్ ఇండెన్షన్ అనే పదం వాడతాం. అంటే మీరు ఒక సింగిల్ వర్డ్ రాస్తున్నప్పుడు మీకు ఏం అవసరం ఉంటుందండి. అంటే టెస్ట్ ఇండెన్షన్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎక్కువ వర్డ్స్ ఉపయోగించినప్పుడు ఆ వర్డ్స్కి మధ్య సేమ్ డిస్టెన్స్ ఉండాలి కాబట్టి అక్కడ మనం టెస్ట్ ఇండెన్షన్ అనే పదం వాడతాం. సో హెడ్డింగ్లో నేను ఏం చేశాను అంటే లెటర్ స్పేసింగ్ 3 పిక్సెల్స్ ఇచ్చుకున్నాను, లెటర్ స్పేసింగ్ 3 పిక్సెల్స్ అని ఇచ్చుకున్నాను. సో ఇలా ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ నేను హలో అని ఒకటే రాసేస్తా, కానీ ఇంకా పదం రాయాలి. హలో ఇండియా అని రాసాము అనుకోండి. హలో ఇండియా అని రాసినప్పుడు హలోకి ఇండియా మధ్య 3 పిక్సెల్స్ వస్తుందండి. వెల్కమ్ ఇండియా అని రాస్తే వెల్కమ్కి ఇండియాకి మధ్య లెటర్ స్పేసింగ్ 3 పిక్సెల్స్ సైజ్ అనేది ఉంటుంది. MS వర్డ్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది సార్. పైన మనం అక్కడ బార్ ఉంటుందండి, స్కేల్ బార్ అని, స్కేల్ బార్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాం. సో అక్కడ లెటర్ స్పేసింగ్ అని కూడా క్లియర్గా ఉంటుంది. లెటర్ స్పేసింగ్ కూడా ఎలా రాస్తామంటే అక్కడ పాయింట్స్ 0.5 లేదా 1.5 అలాగే లెటర్ స్పేసింగ్ ద్వారా కూడా వర్కింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం టెస్ట్ ఫార్మాట్లో మన
ప్రోగ్రామింగ్ బార్డ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టైల్ ఫార్మాట్ ఎలా చెప్తాము అంటే హెడ్డింగ్లో మనం రాసిన వర్డ్ ఏం రాసినా సార్ ఆ వర్డ్కి మధ్య మినిమం స్పేస్ మెయింటైన్ చేయడానికి ఉపయోగించేది ఏంటి సార్ టెస్ట్ ఇండెన్షన్. సో ఇవన్నీ కూడా టెస్ట్ అలైన్మెంట్ అండ్ టెస్ట్ కలర్ అండ్ టెస్ట్ అలైన్మెంట్, టెస్ట్ డెకరేషన్, టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ టెస్ట్ ఇండెన్షన్ అనేవి టెస్ట్ యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని ఉపయోగించుకుని మనం స్టైల్స్ ఉపయోగించి ప్రోగ్రామ్స్ రాస్తాం. ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్లో ఇంకా ఎక్స్ట్రాగా ఏం చెప్పుకుంటామంటే ఏంటి బార్డర్ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామండి. అంటే వెబ్ పేజ్కి బార్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, వెబ్ పేజ్కి బార్డర్ వేస్తామండి. ఆ బార్డర్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్లో ఎనదర్ టాపిక్ ఏం చెప్పుకుంటామంటే బార్డర్ గురించి డిస్కస్ చేస్తామండి. అంటే మనం వెబ్ పేజ్కి బార్డర్ కూడా డిజైన్ చేస్తాం సార్. అంటే బార్డర్ ఏ విధంగా అంటే 4 sides బార్డర్ ఉండాలా లేదా, లేకపోతే థిక్గా ఉండాలా, లేకపోతే బార్డర్ కన్నా కలర్ ఇవ్వాలా. సో వీటి గురించి డిస్కస్ చేస్తాం సార్. ఫస్ట్ వన్ ఏంటి సార్ బార్డర్ కలర్, తర్వాత బార్డర్ స్టైల్, తర్వాత బార్డర్ విడ్త్ అండ్ హైట్. వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే బార్డర్ కలర్ ఉంది కాబట్టి బార్డర్ కలర్ ఇచ్చుకుంటాం సార్. బార్డర్ అని రాసి సో కలర్ అని రాస్తాం సార్. కలర్ అని రాసి రెడ్ గ్రీన్ ఎల్లో ఇచ్చుకుంటాం. ఎలా ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బార్డర్ యొక్క సైడ్ అంటే మీరు ఓవరాల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు 4 sides లేకపోతే 1 side లేకపోతే టాప్ బాటమ్ అని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ యొక్క బార్డర్ యొక్క కలర్ రెడ్ ఇస్తే రెడ్, గ్రీన్ ఇస్తే గ్రీన్, ఎల్లో అయితే ఎల్లో. సో ఒక పేజ్ యొక్క బార్డర్ మనం సెలెక్ట్ చేయాలంటే బార్డర్ అనే ప్రాపర్టీ ఉపయోగిస్తామండి. సో ఆ బార్డర్ అనే ప్రాపర్టీకి కలర్ ఇచ్చుకుంటాం కాబట్టి బార్డర్ అని రాసిన తర్వాత కలర్ అని చెప్పి రెడ్ అని ఇచ్చుకుంటాం. ఇది బార్డర్ కలర్ గురించి. నెక్స్ట్ బార్డర్ స్టైల్ అంటే సార్ కొన్నిసార్లు మనమే డిజైన్ చేస్తూ ఉంటామండి. సో మనం ఒక పేజ్ మీద ఎప్పుడైనా బార్డర్ గీయాలి అంటే ఏం చేస్తామండి, ఒకళ్ళు సింగిల్ లైన్ గీస్తూ ఉంటారు, ఒకళ్ళు డబుల్ లైన్ గీస్తూ ఉంటారు, ఒకళ్ళు కొంచెం థిక్గా గీస్తూ ఉంటారు, కొంతమంది లైట్గా గీస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా బార్డర్ స్టైల్ అంటే ఏంటంటే బార్డర్ కనుక మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇక్కడ మనం బార్డర్ స్టైల్ అని రాసి బార్డర్ స్టైల్ అని రాస్తామండి. రాసిన తర్వాత ఎలా రాస్తాం సార్ థిక్ కానీ లైట్ కానీ లేకపోతే డబుల్ అని కానీ లేకపోతే సింగిల్ అని కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ సార్ బార్డర్ స్టైల్ ఫస్ట్ వన్ కలర్ సార్. బార్డర్ అని రాసి దాంట్లో కలర్ రెడ్ అని ఇచ్చుకుంటే బార్డర్ మీకు రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ వస్తుంది. తర్వాత ఏంటి స్టైల్ అండి. స్టైల్ ఎలా డెఫిన్ చేస్తామంటే బార్డర్ యొక్క స్టైల్ అంటే మీరు రాసిన బార్డర్ థిక్గా కనిపించాలనుకున్నా లేకపోతే లైట్గా కనిపించాలనుకున్నా లేకపోతే డబల్ అంటే 2 lines కింద మీకు డిస్ప్లే అవ్వాలనుకున్నా ఏం ఉపయోగిస్తారు అంటే బార్డర్ యొక్క స్టైల్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏంటి సార్ బార్డర్ యొక్క విడ్త్ హైట్ రెండు కూడా ఎలా డిస్ప్లే చేస్తామంటే బార్డర్ని పిక్సెల్స్ రూపంలో డిస్ప్లే చేస్తామండి. సో విడ్త్ అంటున్నాం కాబట్టి మనం 4 sides మనం విడ్త్ పెంచుకోవాలని 4 sides విడ్త్ ఒకలాగా ఉండాలని లేదు, ఒకసారి హైలైట్ చేసుకుంటాము లేదా ఒకసారి మనం ఒక సైడ్ మనం హైలైట్ కూడా చేయము. అంటే ఎలాగంటే విడ్త్ హైట్ రెండింటికి ఒకటే కాన్సెప్ట్ అండి. బార్డర్ అని రాసాను సార్. బార్డర్ అని రాసినప్పుడు బార్డర్ అని రాసాను. సో రాసిన తర్వాత నేను ఏమంటున్నానంటే బార్డర్ విడ్త్ అంటాను కాబట్టి విడ్త్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బార్డర్ విడ్త్. సో విడ్త్ ఎలా రాస్తాను సార్ విడ్త్ టాప్ 50 pixels లేకపోతే విడ్త్ టాప్ బిలో 20 pixels. నెక్స్ట్ విడ్త్ లెఫ్ట్ ఎలా వేస్తానంటే లెఫ్ట్ ఒక 10 pixels లేకపోతే విడ్త్ రైట్ ఎలా వేస్తున్నాను అంటే 5 pixels. సో నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను సార్. ఇది హైట్ కన్నా విడ్త్ ప్లస్ హైట్ వేస్తామండి హైట్ అయితే. సో ఈ విధంగా నేను బార్డర్కి విడ్త్ యొక్క సైజ్ ఇలా పిక్సెల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది థిక్గా కానీ లేకపోతే లైట్గా కానీ లేకపోతే మరీ లైట్గా కానీ లేకపోతే లైన్ ఉన్నట్టుగా కానీ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం బార్డర్ యొక్క ప్రాపర్టీస్ ద్వారా మనం ఫస్ట్ కలర్ తెచ్చుకుంటామండి బార్డర్కి. తర్వాత మనం స్టైల్ రాస్తాం సార్. అది థిక్నెస్గా లేకపోతే లైట్నెస్ కన్నా లేకపోతే డబుల్ లైన్స్ రావాలని ఇచ్చుకుంటాము. అండ్ కొన్నిసార్లు డాటెడ్ లైన్స్ కూడా డిస్ప్లే చేయాలనుకుంటే బార్డర్ స్టైల్ ఇచ్చుకుంటామంటే లైన్స్ అన్ని కూడా డాటెడ్ లైన్స్లో మనం ఎంటర్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ మనం బార్డర్కి విడ్త్ ఆర్ హైట్ ఇస్తాం సార్. విడ్త్ ఆర్ హైట్ ఇచ్చినప్పుడు
బార్డర్కి టాప్లో కానీ లేకపోతే డౌన్లో కానీ లేకపోతే లెఫ్ట్లో కానీ రైట్లో కానీ విడితే ఒక సైజ్ పెంచాలన్నా తగ్గించాలన్నా పిక్సెల్ ఫార్మాట్లో ఇచ్చుకుంటాము. అదేవిధంగా హైట్ కూడా అంటే మీకు పేజ్ డౌన్ నుంచి కానీ లేకపోతే పేజ్ బాటమ్ నుంచి కానీ మీకు ఏమైనా హైట్ మీకు రాసిన బార్డర్ విడిత్ నుంచి ఇంత సైజులో ఉండాలి లేకపోతే టాప్ నుంచి ఇంత సైజ్ నుంచి మనకు హైట్ రావాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ బార్డర్ ప్రాపర్టీస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఈ విధంగా మనం సిఎస్ఎస్ స్టైల్స్ ఉపయోగించుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మాట్లాడుకుంటామండి. ఫోంట్ గురించి మాట్లాడతాము అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామండి, టెక్స్ట్ గురించి మాట్లాడతాము, ఫైనల్గా బార్డర్ గురించి మాట్లాడతాం సార్. అట్ ద సేమ్ టైం బార్డర్తో పాటు మార్జిన్ అండ్ పదం కూడా వాడతారండి. మార్జిన్ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయండి. మార్జిన్స్ కూడా సేమ్, మార్జిన్ అన్నా బార్డర్ అన్నా సేమ్ ఒకటే సార్. అక్కడ కూడా విడితో హైట్ టాప్ డౌన్ అంటే బార్డర్ అంటే కలర్ వేస్తాం సార్, మార్జిన్ అంటే టాప్లోనా లేకపోతే బాటంలోనా లేకపోతే లెఫ్ట్లో అని రాస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ ద్వారా ఈ ప్రాపర్టీస్ అన్ని ఉపయోగించుకొని మనం సిఎస్ఎస్ స్టైల్స్ ద్వారా రాస్తాం. థ్యాంక్ యూ.